దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రవేశిస్తున్నాములో ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఆదివారము, ఆయనకి మహిమ కలిగే విధంగా మన పని చేయాలి. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. అందుకనే ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. యేసయ్యను మహింపరిచే విధానంలోనే ఉండాలి. మనకు ఘనత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే గొప్పవాడిని, నేను గొప్ప వ్యక్తిని అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి పేరు, మంచి ఆ యొక్క విధానం అనేటువంటిది ప్రజల్లో నీ పేరును దేవుడే బయటకు తీసుకొస్తాడు. నిన్ను అందరిలో మంచివాడు, మంచి సాక్షి గలవాడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి అని దేవుడే అనేక మంది ద్వారా చెప్పిస్తాడు. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు మరి సేవకురాలు చెప్పారు ఒక సాక్షి రూపంలో ఒక విశ్వాసి గురించి, ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డ గురించి, ఒక సభ్యుల గురించి చెప్పాలంటే దైవజనులు అంత సామాన్యంగా చెప్పరు. ఎందుకంటే అన్ని కూడా దేవుడు దృష్టిలో, దేవుని పరిచర్యలో దేవునితో నమ్మకం ఉన్నప్పుడు పౌలు గారిని కూడా కొన్నిసార్లు సన్మానించాడు, గౌరవించాడు. వారి మాటలను మాట్లాడుతూ వారిని అందరి ఎదుట ఘనపరిచాడు. ప్రతి ఒక్కరి గురించి కూడా కొన్నిసార్లు సేవకులు చెప్పారంటే అది చాలా గొప్ప సాక్ష్యం. ఈరోజు ఆ సాక్ష్యం ఎందుకంటే మన జీవితంలో మన యొక్క బ్రతుకులు ఎంతో అవసరం. దేవుడే చెప్పించాడు. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దయచేసి ఈరోజు మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనం దేవుని పనిలో, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఓకే, కాబట్టి వాడి కొద్దిగా సమయం ఉందని తెలుసుకుని వాడు చేసే పని వాడు చేసేస్తున్నాడు. ఎవడాడు? సాతాను గాడు. మనం చేసే పని ఏంటంటే నమ్మకంగా ఉండటమే. సరళ చెప్తాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు ఒక జంట బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు దాని గురించి ధ్యానం చేద్దాం. ఈరోజు భార్య భర్త అనగానే దయచేసి ఒకవేళ మీ భర్త లేదని నేను ప్రశ్నించాను అనుకోండి, మొక్కలు నాకు కోపడదు. మీ భర్త లేదమ్మా పక్కన నేను అన్నాను అనుకోండి, మీరు నన్ను బట్టి కోపడకూడదు. అరే నా భర్త లేడే పక్కన, నేను ఒక్కదాన్నే వచ్చి కూర్చున్నాను, ఎంత ఏడవో తెలుసా? ఇది ఈరోజు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఒక జంట బైబిల్ గ్రంథంలో ఉంది. అసలు విడదీయని జంట, అసలు విడిపోని జంట. ప్రభువులో కానీ, దేవుని యొక్క సన్నిధిలో కానీ, శారీరక సంబంధమైన విషయాల్లో కానీ, ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎలాంటి వాళ్ళంటే ఎక్కడ చూసిన పౌలు గారి పేరుతో పాటు వాళ్ళ పేరు ఉంది. పౌలు గారి పేరుతో పాటు అకుల ప్రిస్కిల్లా వందనాలు మీకు అని చెప్తాడు. ఎంతో పేరు, ఎంతో గొప్ప స్థితి మనకు లభించింది బైబిల్లో. ఈ జంటను చూసినప్పుడు ఈరోజు చాలా మంది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, ఒకసారి మళ్ళీ చదవండి. ఏంటది? అకుల ప్రిస్కిల్లా గురించి. అకుల అంటే ఎవరు? అకుల భర్త, భార్య. ఏనమ్మా చెప్పరా? ఆ భర్తలు ఎక్కడ లేదు, మేమేం చూద్దాం అంటారు. కొంతమందికి భర్తలు వస్తారు కానీ భార్యలు ఉంటారు. మనం ఏం చేయలేం, ఆ ప్రేమ అంట ఉంది. మరి వాళ్ళు ఏ లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది తప్ప దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో, దేవునితో మెలిగేటువంటి ప్రేమ వారికి ఉండకపోవచ్చు.
మరి అలా ఇది ముఖ్యం. దేనికైనా కానీ ఇది ముఖ్యం. బైబిల్లో ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు చాలా మాదిరికరమైనటువంటి వారుగా కనిపిస్తారు. బైబిల్లో ఇంకొక జంట ఉంది. ఎవరు? ఆదాము, హవ్వ. వీరిద్దరు కూడా వీళ్ళ గురించి మనం వింటే వీళ్ళ గురించి ఒక విధంగా మనకి కనిపిస్తుంది ఏం జరిగింది. బైబిల్లో ఒక్కొక్క జంట ఉన్నాడు, ఇస్సాకు, రెబ్కా. వీళ్ళిద్దరి చరిత్ర చదివితే నేను చదవాలి. ఇవి చదివి మరి నా భర్త నా భార్య నేను ఎలా చూడాలి, ఆయన ఎలా చూశారు, వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారు, నాకు మంచి పేరు దేవుని దృష్టిలో మరి అన్ని విధాలుగా రావాలి అనేది గమనించారు. ఇంకా బైబిల్లో ఉన్నారు బోయజు, రూతు, చాలా మంచి కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే కొత్త నిబంధనలో చూస్తే బోయజు, రూతు మనం పాత నిబంధనలు చూస్తాం. కొత్త నిబంధనలు యోసేపు మరియా. యోసేపు మరియా ఎవరు? యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా ఉన్నారు. కానీ శరీర సంబంధమైనటువంటి మరి ఆ జన్మ కాదు యేసు ప్రభుది. కానీ భూమి మీద యోసేపు మరియా కుమారుడు యేసుక్రీస్తు ప్రభుగా చెప్పబడతా ఉంటాడు. సరే, జకరియా, ఎలిజబెత్ ఉన్నారు. ఈ పేరు వినగానే అసలు వీళ్ళని విడదీయలేని ఒక అందమైనటువంటి కుటుంబాలు. వీళ్ళ ఫ్యామిలీస్ ని మనం చూస్తే చాలా అద్భుత రీతిలో నడుచుకున్నటువంటి కుటుంబాలు. ఎందుకంటే ఆదాము సుమారుగా 930 సంవత్సరాలు సుమారు. అన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఆదాము అవ్వను మరి విడిచిపెట్టిన దాఖలా లేదు. ఇక్కడ చూస్తే ఇస్సాకు, రెబ్కా విడిపోయిన దాఖలాలు లేదు. ఎంతో ఆదర్శవంతంగా ఉన్నారు. అసలు అకుల ప్రిస్కిల్లాను చూస్తే బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి జంట. ఈరోజు దీని గురించి చాలా మంది ఉన్నారు. మరి మాట్లాడడానికి గంట సేపు 2 గంటలు అయిపోయి పాస్టర్ అని అంటారు. మీరు ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళలో అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు బైబిల్లో మనకు కనిపిస్తా ఉన్నారు. వీళ్ళ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేయండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ అకుల ప్రిస్కిల్లా అనే వారు ఇతడి నుండి కొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి ధ్యానాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక పౌలు ఎంత గొప్ప దైవజనుడండి. యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డాడు అపోస్తుడైన పౌలు. అపోస్తుడు అంటే పంపబడినవాడు, పిలువబడినవాడు. ఎంత ఆధిక్యత కలిగినటువంటి దైవజనుడైన ప్రవక్త. అసలు ఆ పౌలు గారితో ఈ అకుల ప్రిస్కిల్లాలో కాపురం ఉండడం అంటే వారి ఇంటిలో ఉండడం, మరి పౌలు గారిని చూడడం, అసలు పౌలు గారిని చూస్తా ఉంటే అసలు అంత గొప్ప దైవజనుడిని వాళ్ళు కలిగి ఇంట్లో ఉండడం అంటే ఎంత ఆనందం. అసలు వాళ్ళ పేర్లు కూడా దేవుడు అమ్మ అసలు బైబిల్లో ఆయనతో కూడా రాయబడతా ఉంది. చూడండి, వారు కలిసి పనిచేయుచుండిరి. ప్రతి విశ్రాంతి దినమ సమాజ మందిరంలో తర్కించు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచున్నాను. నేను ఒకసారి అందరూ మళ్ళీ చెప్తున్నా హల్లెలూయా. దయచేసి ఇక్కడ మనకి అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటలీ నుండి వచ్చినటువంటి వారు. వీళ్ళ గురించి మనం చూస్తే వీళ్ళ యొక్క వృత్తి డేరాలు కుట్టేటువంటి వృత్తి. వీరు మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత క్రొత్త వారు. అయితే పౌలు అదే వృత్తి గలవాడు. అంటే పౌలు ఏ వృత్తి? డేరాలు కుట్టేటువంటి వృత్తి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ వృత్తి గలవాడు కనుక వాళ్ళతో కాపురం ఉండేది, వాళ్ళతో కలిసి పని చేయించుండేది. ఈరోజు దయచేసి గుర్తించాలి, పౌలు గారు ఒక దైవజనుడు. పౌలు గారు అద్భుతమైనటువంటి ఆయన అన్యులకు సువార్తలు చెప్పేటువంటి గొప్పగా దేవుని చేత పిలువబడినటువంటి వాడు. ఎందుకంటే
యూదులకే కాదు అన్యులకు ప్రత్యేకించబడ్డాడు ఆయన. అందుకనే అటువంటి గొప్ప దైవజనుడు దగ్గర మరి వీరు కలిసి పని చేయడం అనేటువంటిది ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి జంట ఒక గొప్ప దైవజనుడి దగ్గర పనిచేస్తా ఉన్నారు. మామూలు అదే మరి అది అలాంటి ఇలాంటి దైవజనుడు కదా ఆయన అద్భుతాలు చేసే దైవజనుడు, రోగములు స్వస్థపరిచే దైవజనుడు పౌలు. ఆయన కర్చీపులు వేస్తే నడికట్లు అంటారు. ఆ కర్చీపులు వస్త్రాలు తాకితే అద్భుతాలు, స్వస్థతలు, నేడ పడితే స్వస్థతలు, దేవుని అభిషేకం, దెయ్యాలు కేకలు పెట్టేటువంటి గొప్ప దైవజనుడు ఆయన పౌలు. పౌలు వాక్య పరిచర్యగా విశేషమైన అద్భుతాలు చేసేటువంటి వాడిగా కనిపిస్తాడు. పౌలు క్రొత్త నిబంధనలో కొన్ని పుస్తకాలన్నీ 14 పుస్తకాలు 14 సంఘాలుగా అక్కడ మనకి తెలియచేయడం జరిగింది. మొత్తం సగం అంతా పౌలు గారి గురించే అక్కడ ఉంటుంది. ఈరోజు యేసు ప్రభువు ఏ విధముగా పరిచర్యలో ఉన్నాడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు. ఏమని ఇచ్చాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, చెప్పకూడదా? పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఎవ్వరూ అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల. ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రవక్త క్రీస్తును పోలి నడవడం, మాదిరి చూపించడం, క్రీస్తు వలె ఉండటం ఒక గొప్ప పౌలు మనకి ఇక్కడ కనిపిస్తాడు బైబిల్ అంతటిలో. నన్ను పోలి నడవండి అంటే నన్ను పోలి నడిచి క్రీస్తును పోలి నడిచినట్టు. ఎంత గొప్ప మరి దమ్ము కలిగిన ఒరిజినల్ వర్డ్ మాట్లాడాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడు అలాంటి గొప్ప దైవజనుడితో రోజు జాగ్రత్తగా భార్యలు భర్తలుగా మరి నూతనంగా మ్యారేజ్ అయినటువంటి ప్రభుదేవ్ ప్రభుదేవ్ గారు, అదేవిధంగా మరి మన సంఘ బిడ్డ స్నేహ మంచిగా దేవుడు చక్కపరిచాడు, ప్రార్థన చేశాం. దేవుడు ఒక మంచిగా వారి జంటను ఒక అకుల ప్రిస్కిల్లా అక్కడ ప్రసంగంలో నేను మెన్షన్ చేసినట్టున్నాను. ఏమన్నానంటే ఆ రోజు మొత్తానికి స్నేహ మొత్తానికి చెప్పినట్టున్నారు. దైవజనులను గౌరవించి నాకు చిన్న ఒక 10 నిమిషాలు ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగంలో చెప్పాను, నేను ఒక అకుల ప్రిస్కిల్లా లాగా మీరిద్దరు జీవించాలి ప్రభు అని వారిని దీవించి ఆశీర్వదించాలని ప్రసంగం చేసి అంటే పెళ్లి గురించి మాట్లాడు. ఎందుకంటే వీళ్ళ గురించి మనం తెలుసుకోగలిగితే మన కుటుంబాలు వీళ్ళు అసలు ఎప్పుడు విడిపోరండి, దేంట్లో విడిపోరు, అసలు ఎక్కడ విడిపోరట్టుగా కూడా లేదు. భార్య భర్తలు అంటే కలిసి జీవిస్తూ, కలిసి దేవుని ఆరాధిస్తూ, కలిసి దేవుని సన్నిధిలో ఉంటూ, కలిసి సేవకులతో పనిచేయాలి. అసలు ఒక పేరు పెడదాం, 2 పేర్లు పౌలు గారితో పక్కన ఆపేద్దాం, లేదా భార్య పేరు భర్త పేరు అట్లా విడివిడి ఏముండవు. ఒకలా ప్రిస్కిల్లా 2 కలిసిపోయిన ఒక పేరు లాగా ఉంది. ఎంత గొప్ప దంపతులు అంటే పరిచర్యలో, క్రీస్తులో, దేవుని పనిలో, ప్రతి విషయంలో ఒక మాదిరికరమైనటువంటి కుటుంబముగా అకుల ప్రిస్కిల్లా జంట ఉన్నారు. ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు ప్రతి కుటుంబమును ఇలా చూడాలనుకుంటున్నాడు. ప్రతి కుటుంబాన్ని వీళ్ళకి ఏం సమస్యలు రాలేదా, వీళ్ళకి ఏం ఇబ్బందులు రాలేదా, రాలా, అవకాశం ఇవ్వలవాడు. దేవుడితోనే ఉన్నారు, దేవుడితోనే గడిపారు, దేవుడు పనిలో ఉన్నా, ప్రతి దినం ప్రార్థనలో ఉన్నా. ఆ అపోలో అనేటువంటి ఒక వ్యక్తికి కూడా వాక్యాన్ని బోధించారు, అర్థమైతే చెప్పారు. అంత టాలెంట్ ఉంది. ఎట్లీ నుండి వచ్చిన వాడు సోనియా గాంధీ ఊరు అనుకుంటా, అంతేనా? సోనియా గాంధీ గారు ఆ ఇటలీ పట్టణంలో ఉన్న అక్కడి నుంచి వచ్చి ఆ ఇటలీ నుంచి వచ్చినటువంటి కొరింథీకి వచ్చారు. అద్భుతమైనటువంటి దంపతులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ గురించి మనం కొన్ని విషయాలు చూస్తే, ఈ వివాహం అయిన ఈ దంపతులు ఎలా ఉన్నారంటే వాక్యానుసారంగా జీవించారంట.
వాక్యం ఎలా ఉందో, పౌలు ఎలా నడుస్తున్నాడో, పౌలు ఎలా జీవిస్తూ ఉన్నాడో, దేవుళ్ళు ఎలా పరిగెడుతున్నాడో రన్నింగ్ రేసులో, పరుగు పందెంలో వీళ్ళు అలా పౌలుతో పరిగెత్తారు. ఈరోజు కుటుంబాలు ఒకవేళ అప్పుడు తెలియక ఎవరో ఒకరు అని చెప్పి తీసుకెళ్ళి ఏమైందిలే, ఆడనే బాగుపడే మాట్లాడు, వీళ్ళే మాట్లాడని చెప్పి ఎత్తుకెళ్ళి ఆ పిల్లల్ని ఇచ్చేసి ఎన్నో బాధలు, కష్టాలు, తాగుపోతూ ఆ భయంకరమైన వ్యక్తులు ఆ తిట్టి కొట్టి తర్వాత ఆడే మాట్లాడాలనుకుంటారు. రాంగ్ అని. ఈరోజు దేవుడు పట్టుకోకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని వాక్యం తెలియకుండా ఎలా మారుతాడు? నువ్వు ఒకవేళ బలహీనుడు అయిపోతావేమో, బలహీనురాలు అయిపోతావేమో, నీకు శక్తి సరిపోదేమో. అంటే ఒక దేవుని తెలిసిన వ్యక్తిని, ఒక దేవుని తెలిసినటువంటి ఒక స్త్రీ, దేవుని తెలిసినటువంటి ఒక పురుషుడు వివాహం చేసుకోవడం వల్ల యవ్వన ప్రిస్కిలలాగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు వాళ్ళు. అవునా కదా? లేక జీవిస్తారా? ప్రార్థనకి వెళ్ళే భర్తను, ప్రార్థనకి వెళ్ళే స్త్రీని వివాహం చేసుకుంటే ఎంత ధన్యులో. వాళ్ళిద్దరూ మధ్యలో యేసయ్య నడిపిస్తాడు. ఇక ఈరోజు దయచేసి చాలా సంతోషం ఏంటంటే, స్నేహ మరి వారి భర్తతో కలిసి ఈరోజు ఇక్కడికి రావడం, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, బహుగా ఫలింప చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టు. వంశావళిగా దీవించబోతున్నాడు. చప్పట్లు. శుభవార్తలు దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టు. దయచేసి ఈ సమయంలో ఇక్కడ గమనిస్తే, ఇక్కడ వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నారు. ఇంకోటి ఏం తెలియజేస్తున్నాడు, పనులలోనూ ఏ పని ఉంటే ఆ పనిలో, మందిరంలో ఏ పని ఉంటే ఆ పని ఆమె తేడాలు పుట్టుకొని ఇద్దరు కలిసే కొడతారు, ఇద్దరు కలిసే పని చేస్తారు, ఇద్దరు కలిసే. ఈ భర్త దానం అన్నారా, లేకపోతే మీరేనా ఆయన ఆయనేనా? ఏమా అన్న బిడ్డ అని ఆయన తినేసి తర్వాత ఈమెనో అడుగుని ఏమైనా ఉంటే కొంచెం ఎట్టేటంటే ఉంటే తిరిగి పాపం నీళ్ళు పోసుకుంటాయి. అమ్మా ఏంటంటే మొత్తం తినేసి వెళ్ళిపోతుంది భర్త. కొంతమంది భార్య తిందా లేదా, బిడ్డలు తిన్నారా లేదా అసలు చూసే పరిస్థితి ఉండదు. మొత్తం పూజా పెట్టిరా, అది లేదు ఇది లేదని చెప్పి తిట్టి మరి గందరగోళం చేసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ వీళ్ళు కలిసి పనిలో ఉంటున్నారు, కలిసి భోజనం చేస్తారు, ప్రతిదీ కలిసే. ప్రతి విషయంలో ఒకరికొకరు ఎలా ఉన్నారంటే ఒక ఆదర్శవంతమైన దంపతులు అంటారు వీళ్ళందరికీ బైబిల్లో. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో తండ్రి పెండ్లి కుమారుడిని, పెండ్లి కుమార్తెను చివరిలో అధికారికంగా ప్రకటన చేస్తాం. రెండు చేతులు ఎట్లా ఎత్తించి ఇలా పట్టుకుని గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని, ఆశీర్వాదాన్ని బట్టి ఇదిగో వీరిద్దరిని భార్య భర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాను. వీరిద్దరు ఒక అబూల ప్రిస్కిల్లా వలె, ఇస్సాకు రిబ్కా వలె దేవుడు దీవించునుగాక. ఎందుకంటున్నా ఇలాంటి జీవితాలు ప్రతి భార్య భర్తకు ఉండాలి. ఇలాంటి జీవితాల్లో ప్రతి భార్య భర్తకు ఉంటే కలిసి వాక్యం, కలిసి చదువుకోవటం, కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి భోజనం చేయడం, కలిసి పని చేసుకోవడం, ప్రతిదీ ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రతి విషయంలో అన్నింటిలో ఒకరు పోటీ. అంటే ఇప్పుడు పాస్టర్ సేవకులను అంటే ఇద్దరు పోటీ పడతా ఉంటాం. చూస్తున్నారు మీరు, సేవకురాలు గంట చెప్పినట్టు నేను 2 గంటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సేవకురాలు ప్రార్థన చేస్తున్నట్టు నేను ఇంకా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రతి పనిలో, దేవుని పరిచర్యలో, ప్రతి దానిలో సేవకురాలు నేను కలిసి భోజనం, ప్రతి విషయంలో అందరూ పిల్లలు దేవుని మహిమపరుస్తూ ముందుకి కొనసాగేటువంటి ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని మనం తీసుకుని దేవుని పనిలో, దేవుని వాక్యంలో, ఇంకా మనం చూసే మనసులలోనూ, వాళ్ళంట మనసుల్లో, మాటల్లోనూ ఏకమైనట్లుగా మనం చూడదాం. అంటే మనసుల్లో
మాటల్లో వాళ్ళిద్దరు మాటలు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? భార్య భర్తల మాటలు ఒకటిగా ఉండకూడదంట. పక్కన వచ్చి దూరికి ఎవరు అటేమో భర్త ఉంటుంది, ఆ వచ్చి దూరి నేను చెప్పానురా అమ్మాయికి ఏం తెలుసు అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు. బైబిల్ చదువుకున్న వాళ్ళు దాన్ని గుర్తించాలి. అంటే తల్లిని అక్కను లేక ఇంకొకటి చూడొద్దని కానీ ఇక్కడ బైబిల్ వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళిద్దరు ఏక శరీరం అయిపోయారు. భార్య భర్తలు వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటా ఉన్నారు, తెలివిగా నడుచుకుంటూ ఉన్నారు. వాడు వాక్యం తెలిసిన వాడు నాకు తెలిసి మధ్యలో జ్వరపడినట్టు ఎక్కడ లేదు. అప్పుల ప్రిస్కిళ్ళకి అత్త వచ్చినట్టు లేదు, అప్పుల ప్రిస్కిళ్ళకి నాన్న వచ్చినట్టు లేదు, అప్పుల ప్రిస్కిళ్ళకి అమ్మ నాన్న చెప్పినట్టు విన్నట్టు ఏం లేదు. ఆయన వాళ్ళు దేవుని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళ మాటలు ఒకే విధంగా ఉన్నాయి. ఒక పని చేయాలంటే ఈరోజు దేవునికి ఒక 500 కానుక ఇద్దాం, లేదా 1000 రూపాయలు కానుక ఇద్దాం, మనం ఇద్దాం, ఓకే ఇద్దరు అండర్స్టాండ్ ఒక అయింది. లేకపోతే ఈ వీళ్ళు ఒక విధంగా వాళ్ళు ఒక విధంగా ఈరోజు ఉండి సరైనటువంటి ఆ మాటలు కలవక, మనసులు కలవక, గొడవలు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. భార్య భర్తలు చదవరచబడిన వారినే ఎవరు విడదీయకూడదు. వారి మాటల్లో, వారి మనసులో, వారి వాక్యములో, వారి పనుల్లో వారిని ఏకముగా ఉండాలి. ప్రతి విషయంలో నడవాలి. అప్పుడే ఆ కుటుంబం ఒక ఎవరు అప్పుల ప్రిస్కిల్లా లాంటి ఆదర్శ దంపతులు చెప్పబడు